ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. చేసిన రోల్స్ అన్ని అదే ఎంత సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్ అవి కూడా. బట్ నెంబర్ తెలుగులో కొంచెం తక్కువ ఉన్నా కన్నడలో మోర్ దెన్ 250 పైన చేశారు కదా సార్. ఇప్పుడు మేడం గురించి చెప్పారు కాబట్టి ఆ రోజుల్లోనే లవ్ మ్యారేజ్ అంట. అవును. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా మేడమా? అంటే ఇద్దరు అండర్స్టాండింగ్. అంటే షీఈ్ ఆల్సో ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ అబౌట్ 7 films. చంద్రలేఖ గారు. చంద్రలేఖ గారు. నేను ఒక డైరెక్టర్ ఉన్నారు రాజేంద్ర బాబు గారు, రాజేంద్ర బాబు గారు, మీరు వినే ఉంటారు. కానీ ఆయనతో ఒక సినిమా చేయాల్సి ఉండింది, లాలి అని ఒక సినిమా. దాని డిస్కషన్కి ఆయన రూమ్కి పిలిస్తే ఆయన రూమ్కి వెళ్ళాను, డిస్కస్ చేస్తూ ధీరాజ్ గారు రాండి అన్నారు. ఎక్కడికి సార్ రాండి అని తీసుకెళ్లారు. అట్లా తీసుకెళ్తే హీరోయిన్ చూడడానికి వెళ్ళారు. అది అప్పుడు నా వైఫ్ని ఫస్ట్ చూసింది నేను వాళ్ళ ఇంట్లో. చూడగానే నాకు అనిపించింది అమ్మాయి బాగుంది ఎవరు అని. సరే అక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకొక సినిమా సిక్కు అని ఒక సినిమా, దాంట్లో డబుల్ హీరోస్ అవినాష్ నేను ఇద్దరు డబుల్ హీరోస్ చేసి, దాంట్లో 2 హీరోయిన్స్, దాంట్లో మా ఆవిడ కూడా ఒక హీరోయిన్. ఓకే. అది అవుట్డోర్లో శివమొగ్గలో తాళగుప్పాన ఒక చోట్లో దాదాపు 35 days అవుట్డోర్లో ఉన్నాం. అక్కడ కొంచెం బాగా ఫ్రెండ్లీ పరిచయం అయింది ఇద్దరికి. దాని తర్వాత ఇంకొక ఇమీడియట్ సినిమా కెండదమళి అనే ఒక సినిమాలో ఆవిడ హీరోయిన్, నేను విలన్ను. ఆ సినిమాలో హీరో లేదు, ఇద్దరే మెయిన్ క్యారెక్టర్స్. ఆవిడ హీరోయిన్, నేను విలన్ను. అక్కడ ఇంకా కొంచెం దగ్గర అక్కడ డిసైడ్ చేశాను. అండ్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ ఇన్ ఫిల్మ్ కెరియర్. ఓ పెళ్లి కాక ముందే షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆవిడ అప్పుడప్పుడు చెప్తానంది, నాకు నచ్చలేదు, ఐ వాంట్ సెటిల్ డౌన్, సినిమా నాకు నచ్చలేదు, ఐ వాంట్ వాంట్ బి హియర్ అని. సో షీ సెడ్ లెట్స్ గెట్ మ్యారీడ్ అని. ఓకే ఓకే. అప్పటికి మై మదర్ ఆల్సో టెల్లింగ్, ఏంట్రా హెచ్ఎంటీలో వర్క్ చేస్తున్నావు, సినిమాకి వెళ్ళిపోయావు, తొందరగా పెళ్లి చేసుకోరా, సినిమా వాళ్ళ పిల్లలు ఎవరు అని. ఆ రోజులు అలా ఉండేది. మా మదర్ ప్రెసిడెంట్ ఉంది. సరే ఓకే అందరూ హ్యాపీగా ఉంటామని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా మ్యారేజ్ తర్వాత మేడం ఫిలిమ్స్ చేయలేదు ఇంకా? పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతమంది సార్? 2 ప్రజ్వల్ అండ్ ప్రణామ్, 2 అబ్బాయిలు. వాళ్ళ ఎడ్యుకేషన్ చేసే ముందే ప్రజ్వల్కి వాడు PUC చేసేప్పుడు వాడికి ఆఫర్లు వచ్చేసాయి. ఓకే. నేను అప్పటికి హోల్డ్ చేశాను, వద్దండి ఇంకా చదువుతున్నాడు, మరి సినిమా మైండ్కి వెళ్ళిపోతే చదువు ఆగిపోతుంది, వద్దు అని ఒక ఏడాది ఆపాను. వాళ్ళు మళ్ళీ వచ్చారు, మన ఉషా కిరణ్ వాళ్ళే, ఈటీవీ వాళ్ళు. ఓకే. లేదు మీ అబ్బాయి కావాలి, ఈ సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి శశాంక్ అని డైరెక్టర్. సరే వాడిని అడిగాను, ఏంట్రా ఏం ప్రిపరేషన్ లేదు, ఏం లేదు, సినిమా చేస్తానంటావు. లేదు నేను చేస్తాను అంటే, ఏ కాన్ఫిడెన్స్ చెప్తారా, మీకు తెలియదు, బయట నుంచి చూస్తారు, లోపలైతే చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పాను. ఆవిడ లేదు నేను చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి నాకు, అలా ఇలా అన్నాడు. నేను చెప్పాను అవకాశం ఇస్తాను, చెయ్యి, సినిమా సక్సెస్ అవుతే ఓకే, మీ తలరాతలో రాజంటే కంటిన్యూ, కానీ సక్సెస్ కాదు ఫెయిల్ అంటే డిప్రెషన్ ఎదుగుతూ, యూ షుడ్ కంటిన్యూ విత్ యువర్ స్టడీస్ అంతే. ఆ కండిషన్ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పాను. బట్ లక్కీలీ ఈ సక్సెస్ ఉంది, మంచి రికగ్నిషన్ దొరికింది. దిస్ జర్నీ ఆల్సో ఇస్ గోయింగ్ ఆన్. సూపర్. బట్ మీరు అన్నారు ఒక మాట, ఈ ఫీల్డ్ మీరు బయట నుంచి చూసినంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, సక్సెస్ వస్తేనే ఇక్కడ నిలబడగలం, లేకపోతే ఎవ్వడు మనల్ని కనీసం కన్నెత్తి కూడా చూడరు, అలాంటి ఇండస్ట్రీ. కన్నడలో ఒక మాట చెప్తామండి, ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే, ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్లో సక్సెస్ రావాలంటే కన్నడలో ఉంటాం యోగ్యతే యోగా అంటాం. యోగ్యత అంటే దాని కావాల్సిన తెలివి, అది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇంటెలిజెన్స్ ఉంటే కొన్ని ప్రొఫెషన్లు మనం సక్సెస్ అయిపోతాం. యోగా అంటే అదృష్టం. ఈ ప్రొఫెషన్ సక్సెస్ కావాలంటే 2 కావాలి, టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి. ఉత్త టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా ఎంతోమంది సక్సెస్ లేకపోయారు, ఉత్త అదృష్టం ఉన్న వాళ్ళు కూడా ప్రూవ్ లేక చేయకపోయారు. సో 2 కలిసి ఉంటేనే ఇక్కడ సక్సెస్ కావడానికి పాసిబుల్. బట్ అప్పుడు కొంచెం భయపడినా కానీ సక్సెస్ వచ్చిన తర్వాత నౌ యు ఆర్ హ్యాపీ అబౌట్ యువర్ చిల్డ్రన్. సో సెకండ్ బాబుని కూడా ఇండస్ట్రీకేనా సార్, లేకపోతే? వాడు యాక్చువల్లీ ఇక్కడ ఎలా జరిగిందంటే, ఫస్ట్ సినిమాలో చేసింది సెకండ్ వాడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా చేశాడు. ఓకే.
ఇక్కడ అనంత్ నాగు, శృతి మేడం అందరితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 10 years ఏజ్ ఉన్నప్పుడు ఒక సినిమా చేశాడు. ఆ సినిమాకి వాడు బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అది రాగానే వీడికి మైండ్లో వచ్చేసింది నేను సినిమా చేయాలి, వాడు చేశారు కదా తమ్ముడు నేను ఎందుకు చేయకూడదు అని. సో అది అయింది. వాడు అయిన తర్వాత ఇంక వీడు అదే ట్రాకే కదా వస్తాడు. నేను చెప్పాను బేసిక్ ఎడ్యుకేషన్ ఒక గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోండి, ఆ తర్వాత వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ వాంట్ యూ కెన్ చూస్. ఐ డోంట్ ఫోర్స్, ఇట్స్ అప్ టు యూ గైస్ ఇఫ్ యూ చూస్. మీరు ఇది చేరుకుంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఇన్ దిస్, యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఎట్స్ టు కమ్ ఇయర్. నేనున్నానని మీరు వస్తే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. నేనున్నానని మీరు వస్తే జనాలకి రికగ్నైజేషన్ ఈజీ అవుతుంది అంతే. దేవరాజు గారు అబ్బాయి అని రికగ్నైజేషన్ ఈజీ అవుతుంది. దానికోసం టికెట్ తీసుకొని థియేటర్కి వస్తారు. థియేటర్కి వచ్చిన తర్వాత నీవు వాళ్ళని కన్విన్స్ చేస్తే కానీ సక్సెస్ కాలేవు. ఓకే, యూ హ్యావ్ టు కన్విన్స్ దమ్ దట్ ఐ కెన్ ఎంటర్టైన్ యూ అని. ఇఫ్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ యూ కెన్ ట్రై. బట్ ఇప్పుడు నవేడేస్ చూస్తే మనకి ఎక్కడ చూసినా కానీ లివింగ్ టుగెదర్ దగ్గర నుంచే సపరేట్ ఫ్యామిలీస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అలాంటిది ఇన్ని ఇయర్స్ నుంచి మీ పెద్ద బాబుకి కూడా మ్యారేజ్ అయింది. సో మీది అంతా జాయింట్ ఫ్యామిలీ అని విన్నాను సార్ రాగానే. అంటే అది మీకు ఇష్టమా లేకపోతే పిల్లలకే ఇష్టమా? మాకే ఇష్టమే, మా పిల్లలకి ఇష్టమే. వాడు మా పెద్దబాబు ముందే చెప్పేశాడు, నేను మ్యారేజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీతోనే ఉంటాను, ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో అంతవరకు మీతోనే ఉంటాను డాడీ అని. ఇప్పుడు రీసెంట్గా ఏదో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు చిన్నవాడిని అడిగాను, ఏంటంటే బాబాయ్ కలిసి ఉంటుంటాం, అదెందుకు వద్దు అన్నాడు. సో థ్యాంక్ గాడ్ వాళ్ళ మైండ్లో కూడా అదే ఉంది. ఎప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనిపిస్తుందో ఐ హావ్ గాట్ నో రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే వి షుడ్ నాట్ కర్వ్ ఎనీబడీస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ కర్వ్ చేస్తే దాని అంత పెద్ద సిన్ ఇంకెంత లేదు అనుకుంటాను నేను. ఎవరికైనా కానీ పిల్లలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఉండాలి, వాళ్ళ బ్రీదింగ్ స్పేస్ వాళ్ళకి ఉండాలి. సో నో ఫోర్స్, as long as you're happy you can stay. నాన్నకి బాగా భయపడతారా? అదంతా తెలియదు, ఫ్రెండ్లీ, వీఆర్ వెరీ ఫ్రెండ్లీ, అన్నీ కలిసి చేస్తాం, నో ప్రాబ్లం. అంతే. డిస్కషన్స్ అది ఇది అన్నీ కలిసి చేస్తాం, భోజనాలకి కలిసి వెళ్తాము. వీఆర్ క్వైట్ కూల్ ఇన్ దట్. ఐ థింక్ ప్రజ్వల్ గారు కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఫిలిమ్స్ చేస్తున్నారు కదా. 30 పెద్ద నెంబర్. అదే వాడు ఎందుకంటే చిన్న వయసులోనే వచ్చేస్తారు కదండి. when he was 18 years he became a hero. ఆల్మోస్ట్ 30 పిక్చర్స్ అయిపోయింది. సరే, అందరూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న ఆర్టిస్టులు కానీ లేకపోతే ఇంకొద్దులే మనకి యాక్టింగ్ అనుకున్న ఆర్టిస్టులు కానీ ఎక్కువ పాలిటిక్స్ వైపు చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారిని చూసాం ఇక్కడ, లేకపోతే సుమలత గారిని చూసాం, సౌందర్య గారు కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఆ టైంలో చనిపోయారు. మీరు ఎందుకని పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా లేకపోతే? డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. డెఫినెట్గా పిలిచారు, వచ్చారు, కొంతమంది లీడర్స్ మన ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇన్వైట్ చేశారు, రాండి మీరు రావాలి పాలిటిక్స్ అని. ఎందుకు నాకే నచ్చలే. ఎందుకు వాళ్ళు తిట్లు మనకు అవసరం అనిపించిందా? ఇప్పటి వరకు మంచి పేరుంది. అదేం కాదు, నేను అప్పుడే చెప్పాను కదా మీకు, ఐఎమ్ అ సింపుల్ మ్యాన్, మోడరేట్ లివింగ్ ఇష్టపడతాను. మోడరేట్, అండ్ నాకు పెద్దగా అది కావాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆ డబ్బుని ప్రొటెక్ట్ చేసడానికి ఒక పవర్ కావాలి, ఇలాంటి ఆలోచన నాకు లేదు ఎప్పుడు. అండ్ నేను ఎవరికైనా కానీ డబ్బు లెక్కలో చాలా కరెక్ట్గా ఉంటాను. ఒక అబద్ధం చెప్పడం కానీ వాళ్ళు ఎక్కువ ఇస్తే రిటర్న్ పంపించేస్తాను, కానీ నేను దాన్ని దాచిపెట్టడం బుద్ధి నాకు లేదు. పాలిటిక్స్లో కుదురుతుందేమండి? డెఫినెట్గా కుదరదు. నాలాంటి వాడు ఎక్కడ ఫిట్ అవుతారు పాలిటిక్స్కి? ఎక్కువ పంపిస్తారంటే రెమ్యునరేషన్ ఎక్స్ట్రా వచ్చినా పంపించేస్తారు డెఫినెట్గా.